హాయ్ అండి. నేను మీ ధనశమష్ వంటిల్లు ఫ్రెండ్స్. ఈరోజు తోటకూర పప్పు చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా నేనైతే పప్పుని బాగా ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా తోటకూరని అయితే అందులోకి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజు టమాటాని కూడా యాడ్ చేసుకున్నాను. బాగా పప్పుతో పాటు తోటకూర కూడా మనకి బాగా ఉడకాలన్నమాట. అలా ఉడికించుకోవాలన్నమాట. పప్పు చూస్తున్నారు కదా, మనకి పప్పుతో పాటు తోటకూర కూడా బాగా ఉడుకుతుంది. అందులో కొద్దిగా నేనైతే చింతపండు రసాన్ని వేసుకున్నాను. ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని వేసుకున్నానండి. కొద్దిగా గడ్డ ఉప్పునైతే యాడ్ చేసుకున్నానండి. నేనైతే చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని పక్కకి తీసుకుంటున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పోపుకి పోపు యాడ్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోనే ఒక 3-4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, తాలింపు పోపులు, జీలకర్ర వేసుకొని బాగా ఆయిల్ అది వేసుకున్న తర్వాత బాగా పోపు పెట్టుకోవాలండి. ఈ పోపు అనేది ఆ రసంలోకి నేనైతే యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మనకైతే వేడిగా తోటకూర పప్పు అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్